మాత్రం సూపర్ గా ఉంది. ఓజీలో మాత్రం రామ్ చరణ్, దీంట్లో మాత్రం పక్క పవన్ కళ్యాణ్. నాకు అర్థం కాలేదు సార్. యూత్ చెడిపోయే సినిమాలు తీయండి. జర్రగండి 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 నాకు టికెట్లు దొరికనండి. ఎవరు సార్ నమస్తే. మందలేందంటే గేమ్ చేంజర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. అబ్బా నెల్లూరు జనాలు మాత్రం ఎగిరిందే ఎగరుతున్నారు. ఎగిరి వాళ్ళు అలసిపోతున్నారేమో నాకు తెలియదు కానీ నాకైతే మంచి ఊపు వస్తుంది. అవునా నిజమా? ఏదేమన్నా కానీ గేమ్ చేంజర్ అన్ప్రెడిక్టబుల్ సినిమా ఏ విధంగా ఉందో ఆ కథా మందలు తెలియాలంటే ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. వెళ్ళి సినిమా చూసేసి సినిమా టాక్ ఏ విధంగా ఉందో మన ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. సినిమాలో ఏం నచ్చింది? సినిమా ముందే అంకుల్ చెప్పినట్టు రాజకీయవేత్తలకి, పొలిటీషియన్కి, పాలిటిక్స్కి మొత్తానికి కలిసి డిపార్ట్మెంట్ని రెండు కలిపేసాడు. దానివల్ల ఏంటంటే సినిమాలో కన్క్లూజన్ లేకుండా ఒకటేలాగా నడుస్తుంది. స్టోరీ బోర్ కొట్టడం లేదు. సంక్రాంతి కానుక ఈ సంవత్సరం అదిరిపోయింది. సినిమాలో రామ్ చరణ్ గారి యాక్షన్ నా భూతో నా భవిష్యత్తు అదిరిపోయింది. బ్లాక్ బాస్టర్. ఈ కొత్త సంవత్సరంలో 4 రోజులు ముందే సంక్రాంతి పండుగ తీసుకొచ్చాడు గేమ్ చేంజర్. బ్లాక్ బాస్టర్ ఇండియన్ రికార్డ్. ఏ సినిమాలో ఏం నచ్చిందే? బాగుంది. డైరెక్టర్ గారు బాగా చేశాడు, హీరో బాగా చేశాడు. డాన్స్ ఎరగదీశాడు, బాగుంది. సినిమా మాత్రం సూపర్ గా ఉంది. ఓజీలో మాత్రం రామ్ చరణ్, దీంట్లో మాత్రం పక్క పవన్ కళ్యాణ్. నాకు అర్థం కాలేదు సార్. సినిమా చాలా బాగుంది కదా, కానీ ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో తీయకూడదు. ఎందుకంటే ఇప్పుడంతా ఫ్యాషన్ చెడిపోవడానికి అలాంటి ఎక్కువ తీసుకుంటారు, కానీ ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్ సినిమాలు ఎక్కువ తీసుకోరండి. అందుకని మీరు యూత్ చెడిపోయే సినిమాలు తీయండి, బాగా ఆడతాయి. ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్ సినిమాలు తీయొద్దు. సూపర్. ఏం నచ్చింది సినిమాలో? ఫైటింగ్ ఏంది మందల బాగుందా? బాగుంది మా, కానీ ఇప్పుడు రావాలి సినిమా కాదు మా. ఒక 3 రోజుల ముందు సినిమా బాగాలేదు. సినిమా నచ్చలేదా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. పుష్పాలు పనికిరావు సినిమా ముందు. సాంగ్ లేదన్నా. ఏ సాంగ్ లేదా? లవ్ సాంగ్ లేదా? సినిమా బాగుంది. ఎవరికి ఆడ మండింది. సినిమాలో పాటలు, అతని యాక్షన్ చాలా హైలైట్గా ఉంది. రామ్ చరణ్ హైలైట్ ఇస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, సెకండ్ హాఫ్ అంతా పొలిటికల్ వ్యూలో ఉంది, కానీ అతని యాక్షన్ హైలైట్. పాట ఒకటి లేదంటే పాట ఒకటి లేదంటే లవ్ సాంగ్ ఒక సాంగ్ కట్ చేస్తున్నారు. ఆ సాంగ్ తప్ప ఆ సాంగ్ ఎందుకు తీసారో అర్థం కాదు. రామ్ చరణ్ అన్న చింపేశాడు అప్పన్న క్యారెక్టర్ లో. నంబర్ 1 అంతే. కవర్రా చరణ్ చిట్టిబాబు కనపడ్డాడు, రంగస్థలం తర్వాత చిట్టిబాబు కనపడ్డాడు అంతే. కాక సినిమా ఎక్స్ట్రాడినరీ సినిమా బ్లాక్ బస్టర్. పుష్ప రికార్డులకి సంబంధం లేదు. ఎక్సలెంట్ సినిమా, బ్లాక్ బస్టర్ అంతే. రామ్ చరణ్ అంతే హిట్. సినిమా బ్లాక్ బస్టర్. మాత్రం సినిమా ఉంది. సూపర్ గా ఉంది సినిమా అంతే. సూపర్ గా ఉంది సినిమా. అలా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్. నాకు తెలుసులే కానీ నువ్వు
సినిమా మాత్రం మెగా ఫ్యాన్స్ కి అన్ప్రెడిక్టబుల్ రాడన్నా. ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్తున్నా, సినిమా సూపర్. గేమ్ చేంజర్ కాదు, గేమ్ ఓవర్. బాగుంది. 600 బొక్క, ఏమైందా 600 బొక్క. అన్ప్రెడిక్టబుల్. శంకర్ మ్యాజిక్ చేద్దామంటే బ్లాక్ మ్యాజిక్ అయింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మందల సినిమా ఎట్టుందా? సూపర్. ఏం నచ్చింది సినిమాలో? అమ్మ సీన్ నచ్చింది. అమ్మ సీన్ నచ్చింది. అమ్మ సీన్ నచ్చింది. ఫీలింగ్ బాగుంది సినిమా. ఏం నచ్చింది అక్క సినిమాలో? కరెక్ట్. రామ్ చరణ్ మ్యూజిక్ గుడ్ కంపోజిషన్ అంతా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా బాగుందన్న, సూపర్. ఏం నచ్చింది సినిమాలో? ఫస్ట్ ఫైట్ బాగుంది. ఏమన్నా ఏమన్నా శంకర్ గారికి, రామచరణ్ గారికి, కొమర్ చేయడానికి వస్తే పవన్ కళ్యాణ్ గారికి బంగారెడ్డి పవన్ కళ్యాణ్ శంకర్ మ్యాజిక్ లేదన్న, శంకర్ మ్యాజిక్ అది లేదు. సినిమా ఒకసారి చూడొచ్చు. అది ఎట్లుంది మా సినిమా? అన్ప్రెడిక్టబుల్. అన్ప్రెడిక్టబుల్. అన్ని నచ్చాయి సినిమాలో. బాగుంది. ఆ. సాంగ్ ఒక్కటే మిస్ అయింది. ఏ సాంగ్ అదే? నానా హైరాన్. అది పెట్టలేదు సినిమాలో. పెట్టలేదు. ఒరే 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 కట్ చేసేసారు. ఇంకేం నచ్చింది సినిమాలో? మ్యూజిక్, అన్ని బాగుంది. ఫైట్లు. కలెక్టర్ గురించి చెప్పడం ఇంకా బాగుంది. ఏమైందా? సినిమా స్టార్టింగ్ లో పడుకున్నాడు మా వాడు. సినిమా స్టార్టింగ్ లో పడుకున్నాడు, సినిమా అయిపోయింది దాకా లేనివాడు. ర్యాంప్. ర్యాంబో